లవ్లీ సిస్టర్స్, గుడ్ నైట్. ఇదేంటి తెలుసా, సముద్రం చేప మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇదేమో చికెన్, బోన్లెస్ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. క్రాబ్, అవి పీతలు మన కాలువల్లోనూ అట్లా దొరికి పీత, కత్తి సముద్రం పీత. ఓకేనా, మనకైతే బాగుంటాయి గోదావరి పీతలు. ఇవన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు చికెన్ ఒకటే చేస్తాను. చేపలు చాలా మంచిది పిల్లలకి, వెనకైనా చాలా హెల్తీగా ఉంటాం చికెన్ కన్నా. ఇది క్రాబ్, అదే పీతలు కూడా చాలా మంచిది పిల్లలకి. ఎవరికన్నా కాళ్ళు ఆగుతాయి కదా ఆడుకునేటప్పుడు, కాళ్ళకి చాలా బలం అన్నమాట. ఇవి కాళ్ళు ఆగకుండా మనకు కూడా చాలా హెల్తీగా ఉంటాం. కానీ ఇవన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేసి వచ్చేసింది బయట నుంచి. అదేమో ఇది శుభ్రం చేసి అంటే క్లీన్ చేసి ఇచ్చేసారు. ఓన్లీ పసుపు, నిమ్మకాయ, ఉప్పు, పెరుగు వేసి కలిపి అట్లా పెట్టుకున్నాను. తర్వాత శుభ్రం కడిగితే అలాగే నీసు స్మెల్ వచ్చేది. అలా పెట్టుకోకపోతే తినలేము అసలు. చికెన్ బయట నుంచి మ్యాగ్నేట్ చేసి వచ్చేసింది. అట్లా కొంచెం చేస్తున్నాను. రోటీ చేసుకుంటాను అన్నమాట ఇందులోకి. ఇంకో రోటీ. ఇదేం సూప్ అన్నమాట. నిన్న చేశాను, ఇంక చేయొద్దంటే అదే వచ్చే సూప్, బీట్రూట్ సూప్. పాలు తోడు వేసుకోవడానికి. మార్నింగ్ ఏం చేస్తానంటే తోడు పెట్టేస్తాను. ఈవినింగ్కి చూపించలేను, గట్టిగా రావట్లేదు మూత. అమ్మ నాన్న ఎలా ఉన్నారు, బాగున్నారు? అందరూ కూడా అందులో మనం కూడా బాగుండాలి. ఓకేనా. నాకు చూస్తుంటే భీమవరం గుర్తొస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా అమ్మాయిని కదా. ఇంకో నా మెందుకా చేస్తుంది. క్యూట్ మనీ ప్లాంట్. ఇది మన దీపావళికి గిఫ్ట్ ఇచ్చారు. అయితే చూడు, నా దగ్గరకు వచ్చినాక ఎంతలా యాక్టివ్గా ఉంటుందో. చెట్లైనా ఏదైనా పెంచుకుంటాను నేనే. చాలా నా దగ్గర మంచిగా ఉంటాయి, బాగా వస్తాయి. చెట్లైనా ఏమైనా పక్షులైనా ఏమైనా జంతువులు పెంచుకుంటా, బాగుంటాయి. కానీ దూరం అయిపోతాయి అసలు. మామూలుగా కదా ఏడ్చేస్తా. పసుపు వేసాను, అది పసుపు అయిపోయిందని తీసాను అనమాట. మళ్ళీ ఇంకో మొక్క మళ్ళీ పెట్టాను. చేమదుంప. ఇది అల్లం అనమాట. చాయ్లో అట్లా హాట్ వాటర్లో వేసుకుని కాసుకుని తాగితే చాలా మంచిది. నా బంగారం నేను చూపిస్తాను కదమ్మా చిట్టు తల్లి. ఇది 2 years అయినట్టుంది ఈ మొక్క వచ్చి. బంగారు చిట్టి తల్లిలు. ఓకేనా. ఇవన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. లైక్ వేసుకోండి నాకకి.